తురకపాలెంలో అనారోగ్య సమస్యలు పలువురు మృతికి గల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. అక్కడి ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 15 నెలల క్రితం మీ అందరి ఆశీర్వాదంతో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన నాటి నుండి విజయవాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ అతి కొద్ది కాలంలోనే విజయవాడ పట్టణ అభివృద్ధి కోసం కొత్తగా ఫ్లైఓవర్లు కానీ, ఆర్యూబీలు కానీ, ఆర్ఓబీలు కానీ, కనెక్టివిటీని విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి నందిగామ లాంటి ప్రాంతం మీద కూడా ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ రావడానికి ఈ ప్రాంతంలో విద్యార్థులకి ఒక మంచి విద్యాలయ సంస్థ ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాట వేయడానికి శ్రమిస్తూ మొత్తం పార్లమెంటు నియోజక సభ్యులందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని శివనాథ్ గారు, ఎమ్మెల్యే నాటి నుండి తండ్రి సేవాగుణాన్ని పుణికిపుచ్చుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద గలమెత్తి ప్రజలకు అండగా పోరాడి ఆనాటి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను నిలదీసి ప్రజల మన్నలతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరీ ప్రధానంగా నందిగామ హైవే పక్కన ఉన్నప్పటికీ కూడా వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలందరినీ అన్నింటినీ నియోజకవర్గ ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సంబంధిత ఆరోగ్య శాఖ నుంచి జీవో మంజూరు చేయడమే కాకుండా కేవలం సంవత్సరం కాలంలోనే తన ప్రయత్నాలు ఫలించి ఇవాళ 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ కూడా చేసి రాబోయే కొన్ని నెలల్లో, సంవత్సర కాలంలోనే వీటిని పూర్తి చేసి నందిగామలో వైద్య సేవలు అందాలంటే అటుపక్క విజయవాడకో, గుంటూరుకో, హైదరాబాద్కో వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని స్పెషాలిటీస్లో ఇక్కడే వైద్య సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతో కృషి చేస్తున్న నందిగామ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు సోదరి తంగిరాల సౌమ్య గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, యువ నాయకులు అడ్డూరి శ్రీరామ్ గారు, వేదిక మీద ఉన్న అధికారులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కింద విచ్చేసిన పట్టణ ప్రముఖులకి, కూటమి కార్యకర్తలకి, డాక్టర్లకి, వైద్య సిబ్బందికి, మరీ ముఖ్యంగా ఏఎన్ఎంలకి, ఆశా వర్కర్లకి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రుల, చిత్రశుద్ధి ఉన్న నాయకులు ఏదైనా పని చేయాలని సంకల్పిస్తే దాన్ని అతి కొద్ది కాలంలోనే మంజూరు చేయించి వెంటనే దాన్ని భూమి పూజ చేయించి పనులు ప్రారంభించేలాగా పనిచేస్తారు. అది సమాజం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకులకు ఉండే ప్రధాన లక్షణం. ఇవాళ మీ ఎమ్మెల్యే గారికి అటువంటి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోనే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టిపోయి అప్పుల ఊపిలోకి రాష్ట్రానికి నెట్టివేసినప్పటికీ కూడా అటువంటి ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఇవాళ సమర్థ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో
నందిగామంలో ఇవాళ వండపడగల ఆసుపత్రికి భూమి పూజ చేసి వెంటనే గతంలో ఉంటున్న బిల్డింగ్లు కూడా తీసి చదును చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి ఇవాళ అంకురార్పణ చేశారు. నేను ముఖ్యంగా దీనికి ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నా. గతంలో మీకు తెలుసు, నేను ఎందుకన్నానంటే చిత్తశుద్ధి కలిగిన నాయకులు ఏ రకంగా పనిచేస్తారు, లేదా ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్తున్నారు గతంలో ఉత్తుత్తి శంకుస్థాపన అప్పుడు కూడా చేశారు. ఎన్నికలకి ముందు 15 నెలల ముందు అప్పుడు కూడా శంకుస్థాపన చేశారు. ఎక్కడయ్యా శంకుస్థాపన చేశారంటే ఊరికి కాస్త దూరంగా 5 ఎకరాలు గుర్తించి అక్కడ శంకుస్థాపన చేశారు. బహుశా నాగేశ్వరరావు గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆ శంకుస్థాపన చేయడానికి భూమి ఏదో ప్రైవేటు స్థలం, దానికి డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టకుండానే, ఆ భూమి కొనుగోలు చేయకుండానే శంకుస్థాపన చేసేశారు. 15 నెలల తర్వాత ఎక్కడన్నా ఒక ఇటుక పేర్చారా అంటే ఇటుక పేర్చలే. ఎన్నికలు వచ్చాయి, ఊరికే శంకుస్థాపన చేసి వదిలేశారు తప్పిస్తే దానికి కావాల్సిన నిధులను మంజూరు చేసుకోవడంలో కానీ, ఆ స్థల సేకరణకు కావాల్సిన కొనుగోలుకు కావాల్సిన నిధులను మంజూరు చేసుకోవడంలో కానీ, దాన్ని చెల్లింపులు చేసి అక్కడ పనులు ప్రారంభించడంలో కానీ అలసత్వం చూపి కేవలం ఉత్తుత్తి వాళ్ళ నాయకుడు ఉత్తుత్తి బట్టలు నొక్కినట్టుగా ఉత్తుత్తి శంకుస్థాపనలు చేసి వదిలేశారు. కానీ ఇవాళ ఉన్నది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయడం, ఏ పని చేసినా స్పీడ్ అండ్ స్కేల్తో చేయడం, ఏ పని చేసినా కూడా ప్రజల మనోభావాలకి, ఆకాంక్షలకి, ఆశయాలకు అనుగుణంగా చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకనే ఇవాళ ఈ వందపడకల ఆసుపత్రిని, అనేక స్పెషాలిటీస్ను కూడా మనం పూర్తి చేసుకునే అవకాశం. భవన నిర్మాణం పూర్తయ్యే లోపు ఇవాళ ఇక్కడ 96 పోస్టులు రావాల్సి ఉంది. ఆ నియామకాలన్నీ చేపడతామని, స్పెషాలిటీ డాక్టర్లను కూడా ప్రమోషన్లో కానీ, లేదా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న విద్యార్థులతో కానీ, డాక్టర్లతో కానీ పూర్తి చేసి రాబోయే సంవత్సర కాలంలో ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆసుపత్రిని 69,000 దాదాపు 70,000 చదరపు అడుగుల ఆసుపత్రిని ఇక్కడ పూర్తి చేసి నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, కేవలం ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సర కాలంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేపడుతూ ఇవాళ ప్రజల మన్నలను చూరగొంటున్న విషయం కూడా మీకు తెలుసు. ఆరోగ్య శాఖలో కూడా అనేక రకాలైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పూర్తిగా భ్రష్టు పట్టిన ఈ ఆరోగ్య శాఖని, అనారోగ్య శాఖగా మార్చబడిన ఈ శాఖని ఇవాళ సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఆరోగ్య శాఖగా మార్చి ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి వారి అందరి